దూతకు మనుషులను అగ్నితో కాల్చుటకు శక్తి అనుగ్రహించబడి వాడు తన చిన్న బుడ్డిని సూర్యుని మీద కుమ్మరించగా మనుష్యులు గొప్ప వేడిమితో కాల్చబడుచు ఈ తెగుళ్లపై శక్తిని కలిగి ఉన్న దేవుని నామమును దూషించి ఆయనకు మహిమనిచ్చినట్లు వారు మారు మనస్సునందక ఉండిరి. మరియు 5వ దూత తన చిన్న బుడ్డిని మృగపు ఆసనముపై కుమ్మరించగా వాని రాజ్యము అంధకారంతో నిండుకొనెను. మరియు వారు ఆ నొప్పిని బట్టి నాలుకలు కొరుక్కొనుచు వారి నొప్పులను బట్టి వారి పుళ్లను బట్టి పరలోకపు దేవుణ్ణి దూషించుచు తమ క్రియల నుండి మారు మనస్సు నొందకై ఉండిరి. ప్రేమానమ్మకం కలిగిన మా పరలోకపు తండ్రి, మరి యొక్క సాయంకాలం వేళ సంఘంగా మరి మమ్మల్ని సమకూర్చి మీ యొక్క వాక్యాన్ని మరి ధ్యానించే కృపలు మరి మమ్మల్ని నడిపించినారు. మీకు వందనాలు. సాయంకాలం మరి యొక్క బైబిల్ పఠనంలో మరి మీరు మాకు ఇచ్చిన సమయం కూడా మీకు వందనాలు. సమయం ఇచ్చినందుకు మీకు వందనాలు. మరి మీ యొక్క వాక్యాన్ని తేటగా మరి మేము అర్థం చేసుకొని మరి రానున్న ఆ భయంకరమైన శ్రమకాలము మరి ఉగ్రత దినమును మరి మీరు మమ్మల్ని తప్పించి మీ యొక్క కృపలో మరి మమ్మల్ని భద్రపరుచుకొని మరి మాకు ఇచ్చిన రక్షణను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాము. తను మరి ఆ విధంగా మరి మీ యొక్క సంఘాన్ని ఆ శ్రమకాలం గుండా తీసుకొని వెళ్ళారని మీ యొక్క వాగ్దానం చేసినారు కాబట్టి మరి మీకు వందనాలు చెల్లిస్తున్నాము. మరి సమయంలో మరి భూమి మీద కుమ్మరించబడని ఉన్న ఆ యొక్క గొప్ప శ్రమకాలంను బట్టి తను మరి మీ యొక్క ఉగ్రతను బట్టి మరి మేము ఇక్కడ చూడగలుగుతున్నాము. మరి మీ యొక్క కోపము మీ యొక్క భీకరత్వము మరి ఏ విధంగా భూమి మీద కుమ్మరించబడుతుందో ఆ విషయాన్ని మరి మేము నేర్చుకొని మరి మీరు ఎంత గంభీరమైన దేవుడు మరి అని మేము తెలుసుకొని మరి ఈ దినం మరి మా జీవితాలలో మరి మమ్మల్ని మేము సరి చేసుకొని మీదట మరి సరిపడి మీదట మరి మమ్మల్ని మేము తగ్గించుకొని మీ యొక్క నామం హెచ్చించుటకు మరి మాకు ఇచ్చిన ఈ సమయం కూడా మీకు వందనాలు చెల్లిస్తూ సమయాన్ని దీవించి ఆశీర్వదించమని మా పరమరక్షుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. సో ఇక్కడ మనం చూస్తున్నాం, ఇక్కడ 8వ వచనం నుండి మనం గమనిస్తే అక్కడ దేవుని యొక్క ఉగ్రత మరి భూమి మీద కుమ్మరించబడే సమయము మరి అక్కడ మనం చూడగలుగుతున్నాం. అందుకే ఇక్కడ మనము ఈ 7 years ట్రిబ్యులేషన్ పీరియడ్లో మరి మనం చాలా జాగ్రత్తగా తెలుసుకోవాలి. ఏంటంటే ఈ 7 years ట్రిబ్యులేషన్ పీరియడ్, సో దీన్ని 2 sections ఉన్నాయి. ఒకటి 3.5 years, ఇంకోటి 3.5 years. అంటే 2 భాగాలు మనం చూసినాం. అక్కడ శ్రమకాలము మరి దీన్ని ట్రిబ్యులేషన్ పీరియడ్ అంటారు. ట్రిబ్యులేషన్ పీరియడ్ అంటాము, అంటే గొప్ప శ్రమకాలము. మరి దీనికి ఇంకా గొప్ప శ్రమకాలం యొక్క సమయం అని మనం చూస్తున్నాం. కాబట్టి ఈ సమయంలో మరి మనం ఎక్కడ ఉన్నాము అనేది మనం ఇక్కడ గమనించగలిగితే, సో ఇక్కడ నుండి ఒక ఫస్ట్ సెక్షన్ అండ్ ఇది సెకండ్ సెక్షన్. సో ఫస్ట్ సెక్షన్లో మరి మనం అక్కడ చూసినాము, ఇక్కడ 7 seals, 7 ముద్రలు, 7 trumpets, 7 ముద్రలు, 7 బూరలు, 7 ముద్రలు, 7 బూరలను మరి అక్కడ దేవుని యొక్క తీర్పు మనం చూస్తున్నాం. సో ఈ ట్రిబ్యులేషన్ పీరియడ్ నథింగ్ బట్ జడ్జ్మెంట్ అనమాట, గాడ్స్ జడ్జ్మెంట్, దేవుని యొక్క తీర్పు అనమాట. సో ఈ 7 ముద్రలు, 7 బూరలు అన్నీ కూడా దేవుని యొక్క తీర్పు మనం చూస్తున్నాం. సో ఈ సందర్భంలో అక్కడ మరి మనం గమనిస్తే ఇక్కడ మొదట ఫస్ట్ సెక్షన్లో ఫస్ట్ హాఫ్ పీరియడ్లో 7 seals, 7 trumpets అయింది. సో ఇది మనం దాదాపు 6th chapter నుండి 12th chapter వరకు చూస్తాం. సో ఈ సెక్షన్ మనము 6వ అధ్యాయం నుండి 12వ అధ్యాయం వరకు మనం చూసినాము. సో మిడిల్ ఆఫ్ ది 7 years ట్రిబ్యులేషన్ పీరియడ్లో ఏం జరుగుతుందంటే 13th chapter అనమాట, 13వ అధ్యాయం జరుగుతుంది. సో 13వ అధ్యాయంలో క్రీస్తు విరోధి మరి అక్కడ రావడం, మరి ఆల్రెడీ తప్పుడు సమాధానంతో వచ్చినాడు, ఫాల్స్ పీస్ తోటి వచ్చినాడు. సో 7 sealsలో మరి ఫస్ట్ సీల్ ఏంటంటే వైట్ హార్స్ మీద వచ్చేవాడు. మరి వైట్ హార్స్ మీద వచ్చేవాడు క్రీస్తు విరోధి అనమాట, అంటే తప్పుడు సమాధానంతో, అంటే అబద్ధపు సమాధానంతో ఫాల్స్ పీస్ తోటి వస్తాడు. సో ఫాల్స్ పీస్ తోటి వచ్చి ఇక్కడ పీస్ని బ్రేక్ చేస్తాడు అనమాట, అక్కడ సమాధానాన్ని బ్రేక్ చేస్తాడు అనేది మరి మనం చూసినాం. ఓకే, సో 13th chapter. సో ఈ 13th chapter తర్వాత మరి 14th chapter నుండి మనము దాదాపు 18th chapter మరి వరకు మనం చూస్తాం. అంటే ఇది ఈ సెక్షన్ మనం ఏదైతే చూస్తున్నామో దీన్ని గ్రేట్ ట్రిబ్యులేషన్ పీరియడ్ అంటాం. అంటే ఇది గొప్ప శ్రమకాలం యొక్క సమయం అని మనం చూస్తున్నాం. ఎందుకంటే ఈ సెక్షన్ ఏదైతే ఉందో చాలా భయంకరమైన
మరి దినములు అని మనం చూడగలుగుతున్నాం. ఎందుకంటే ఇదంతా కంప్లీట్ సెక్షన్ కూడా ట్రిబులేషన్ పీరియడే. కానీ ఈ సెక్షన్లో ఉండే సమయము మరి మనం చూస్తున్నాం ఇక్కడ కుమ్మరించేది ఏంటంటే 7 vials. మరి 7 పాత్రలు కుమ్మరించడం మనం చూస్తాం. సో 7 పాత్రలలో మరి మొదటి పాత్ర ఏం జరిగింది? ఫస్ట్ బౌల్, అండ్ దెన్ సెకండ్, థర్డ్, ఫోర్త్, ఏడు పాత్రలు అక్కడ కుమ్మరించడం మనం చూస్తున్నాం. సో ఫస్ట్ ఏం జరిగిందంటే సోర్స్, వారి మీద మరి భయంకరమైన పుండ్లు వచ్చినాయి వారికి. అంటే ఆ పాత్ర కుమ్మరించబడినప్పుడు భయంకరమైన పుండ్లు వచ్చినాయి. మరి రెండవ పాత్ర కుమ్మరించబడినప్పుడు ఏం జరిగిందంటే సముద్రము బ్లడ్ ఆఫ్ డెడ్ మ్యాన్ యొక్క బ్లడ్ లాగా అయిపోయింది అనమాట. అంటే ఆ నీరన్నీ కూడా మార్చబడినాయి. అండ్ దెన్ థర్డ్ వైల్ అంటే థర్డ్ బౌల్ కుమ్మరించబడినప్పుడు ఏమైందంటే వాటర్స్ అంటే డ్రింకింగ్ వాటర్ అనమాట. సో అవన్నీ కూడా నీరు అన్నీ కూడా బ్లడ్ అయిపోయినాయి అన్నమాట. ఇవన్నీ కూడా రక్తంగా మార్చబడినాయి, బ్లడ్గా అయిపోయినాయి అనమాట. అండ్ దెన్ ఇప్పుడు మనము ఈ దినం చూసేది ఫోర్త్ వాయిల్ అనమాట. అంటే 4వ పాత్ర కుమ్మరించడం మనం చూస్తున్నాం. అంటే 4వ పాత్ర కుమ్మరించబడినప్పుడు ఏమవుతుందంటే సన్ మీద కుమ్మరించడం మనం చూస్తున్నాం. అంటే ఇక్కడ మనం గమనించాలి, ఈ 7 years ట్రిబులేషన్ పీరియడ్ లోపల ఆల్రెడీ 7 seals ఓపెన్ చేసినప్పుడు 7 trumpet జడ్జ్మెంట్ జరిగినప్పుడు ఆల్మోస్ట్ ఈక్వల్గా జరిగినాయి అనమాట. అంటే ఫస్ట్ ట్రంపెట్ ఫస్ట్ సీల్కి మ్యాచ్ అవుతుంది, సెకండ్ ట్రంపెట్ సెకండ్ సీల్కి మ్యాచ్. ఎందుకంటే ఇక్కడ సముద్రం థర్డ్ పార్ట్ ఆఫ్ ది సీ వాజ్ డిస్ట్రాయిడ్. అంటే అక్కడ ఉండే మరి షిప్స్ అవన్నీ కూడా డిస్ట్రాయ్ అయినాయి. సెకండ్ ట్రంపెట్కి సెకండ్ వాయిల్కి ఆల్మోస్ట్ సేమ్ ఈక్వల్ ఉన్నాయి. అండ్ దెన్ థర్డ్ ట్రంపెట్కి థర్డ్ వాయిల్కి మరి అక్కడ లివింగ్ అంటే వాటర్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ ఒక వర్మ్వుడ్ అనేది ఆ నీటి మీద పడడంలో నీరన్నీ కూడా చేదైపోయినాయి. సో థర్డ్ వాయిల్ లోపల ఏమైందంటే వాటర్ బ్లడ్ అయిపోయింది అనమాట. అంటే నీరు తాగలేని పరిస్థితి. సో ఇప్పుడు ఫోర్త్ ట్రంపెట్ బ్లో చేసినప్పుడు అండ్ దెన్ ఫోర్త్ వాయిల్ మరి కుమ్మరించబడినప్పుడు మరి అక్కడ అది జరిగేది ఏంటంటే సన్. సో ఇక్కడ ఈ ఫోర్త్ ట్రంపెట్ బ్లో చేసినప్పుడు ఈ సన్ ఏదైతే అయిందో డార్క్నెస్ అయిపోయింది అనమాట. ఇక్కడ అంధకారం అయిపోయింది అనేది మనం అక్కడ చూసినాం. ఆల్రెడీ మనము ఇదివరకు మనం అక్కడ చూసుకున్నాం. కాబట్టి ఒకసారి వెనకకి వెళ్ళి మనము గమనించుకుందాము. 8వ అధ్యాయంలో అనుకుంటాను అక్కడ 8th chapter 12th verse. మరియు 4వ దూత ధ్వనినివ్వగా సూర్యుని 3వ భాగంను మరియు చంద్రమండలం యొక్క 3వ భాగంను మరియు నక్షత్ర మండలం అక్కడ మనం చూస్తాం. అక్కడ 3వ భాగము సూర్యుని యొక్క 3వ భాగం ఏమైందంట? అంధకారం అయిపోయిందంట. థర్డ్ పార్ట్ ఆఫ్ ద సన్ బికమ్ డార్క్నెస్. సో ఫోర్త్ ట్రంపెట్ బ్లో చేసినప్పుడు. బట్ ఇప్పుడు మనం ఫోర్త్ వాయిల్ అంటే 4వ పాత్ర కుమ్మరించినప్పుడు ఏం జరుగుతుంది ఇక్కడ అనేది మనం చూస్తున్నాం. సో చాలా భయంకరమైన ఇంటెన్సిఫైడ్ రాత్ అనమాట. దేవుడు చాలా తీవ్రంగా దేవుని యొక్క కోపంని ఇక్కడ కుమ్మరిస్తున్నాడు. ఎందుకంటే ఆల్రెడీ జనుల మీద అందరి మీద ఈ పుండ్లు వచ్చేసినాయి, అంటే సోర్స్ వచ్చేసినాయి అనమాట, బాయిల్స్ వచ్చేసినాయి అన్నీ. మరి వారి మొత్తం కంప్లీట్ దేహం అంతా కూడా సోర్స్ వచ్చినట్టు మనం చూసినాం. తర్వాత సీ లైఫ్ అంతా కూడా డిస్ట్రాయ్ అయిపోయింది. అంటే కంప్లీట్ అన్ని నాశనం అయిపోయినాయి. సముద్రంలో ఉండేవి అన్నీ, అంటే ఒక్క సముద్రం ఎన్నైతే భూమి మీద మరి ఎక్కడైతే సీస్ ఉన్నాయో అవన్నీ కూడా బ్లడ్ అయిపోయినాయి అనమాట. అది అన్నీ కూడా చనిపోయినాయి అక్కడ. తర్వాత వాటర్స్ అంటే రివర్స్ అనమాట. రివర్స్ అనేది మనం చూసినాం, రివర్స్ అండ్ దెన్ ఫౌంటైన్స్. సో ఇక్కడ 2 విషయాలు మనం చూసినాం. ఈ వాటర్స్ అంటే ఇక్కడ మనం గమనించడం ఏంటంటే 2 విషయాలు, రివర్స్ అండ్ ఫౌంటైన్స్. రివర్స్ అండ్ ఫౌంటైన్స్ అంటే నదులు, తర్వాత లోపల ఉండే ఊటలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా రక్తం అయిపోయినాయి అంట. భూమి లోపల ఉండే ఊటలు కదా, మనం పోయినసారి మనం లాస్ట్ వీక్ చూసుకున్నాము. మరి నదులు పాడైపోతే మాకు బోర్లు ఉన్నాయనుకుంటే మరి బోర్లలో కూడా నీరు బ్లడ్ అయిపోతుందంట. అంటే భూమి లోపల ఉండే ఫౌంటైన్స్ కూడా దేవుడు దాన్ని మరి వాటిని బ్లడ్గా చేసేసినాడంట. అంటే మనిషి నీళ్లు తాగలేని స్థితి అనమాట. కాబట్టి ఆల్రెడీ మనుషులు ఈ టైంలో ఉండే మనుషులు ఆల్రెడీ సోర్స్ తోటి బాధపడుతున్నారు, అంటే భయంకరమైన పుండ్లతోటి బాధపడుతున్నారు మనుషులు. గమనించండి, ఇక్కడ మనం చూసినాం, ఇక్కడ సముద్రం అంతా కూడా రక్తమయం అయిపోయింది. తర్వాత తాగే నీరు అవన్నీ కూడా బ్లడ్ అయిపోయినాయి. అంటే మనిషికి ఆల్రెడీ సోర్స్ తోటి బాధపడుతున్నాడు, అంటే పుండ్లతో బాధపడుతున్నారు. ఇప్పుడు తాగడానికి నీళ్ళు కూడా లేవు. మనిషికి దాహం తీర్చుకోవడానికి నీళ్ళు కూడా లేవన్నమాట.
సో నీళ్ళు లేని పరిస్థితిలో ఇక్కడ సన్ని దేవుడు ఇంకా కొద్దిగా ఇంటెన్సిఫై చేస్తున్నాడు, ఇంకా తీవ్రం చేస్తున్నాడు. ఆ 4th వైల్ 4వ పాత్ర కుమ్మరించినప్పుడు అక్కడ ఏం జరిగింది అనేది ఇక్కడ మనం చూస్తే ఇక్కడ 8th verse, and the 4th angel poured out his vial upon the sun. మరి సూర్యుని మీద ఆ పాత్రను కుమ్మరించడం మనం చూసిన తర్వాత అండ్ పవర్ వాజ్ గివెన్ అన్టు హిమ్ టు స్కాచ్ మెన్ విత్ ఫైర్. మరి ఆ సూర్యుని మీద కుమ్మరించబడినప్పుడు ఆ సూర్యునికి అంటే అక్కడ శక్తి ఇవ్వడం జరిగింది ఏంటంటే మనుషులను అగ్ని చేత కాల్చివేయడం. చదవండి తెలుగులో 8వ వచనం. మరియు 4వ దూతకు మనుషులను అగ్నితో కాల్చుటకు శక్తిని అనుగ్రహించబడి వాడు తన చిన్న బుడ్డిని సూర్యుని మీద కుమ్మరించగా. సో ఇక్కడ మనం చూస్తున్నాం, ఇక్కడ సూర్యుని మీద ఆ చిన్న పాత్ర మరి కుమ్మరించబడినప్పుడు ఆ సూర్యుని యొక్క వేడి పెరిగిందనమాట. అంటే మనం సాధారణంగా అంటే కొన్ని సైంటిఫికల్గా మనము వెళ్ళి చూస్తే అంత డీటెయిల్గా వెళ్ళడం లేదు, కేవలం నేను ఒక థాట్ మీకు చెప్తాను. అంటే ఈ సూర్యుని యొక్క రేస్ ఏవైతే ఉన్నాయో ఇది భూమి, ఈ భూమి మీద మరి సూర్యుడు ఉదయించినప్పుడు మరి సూర్యుని యొక్క రేస్ ఎట్లయితే పడుతుందో, సో ఇక్కడ నేను ఇంగ్లీష్లో చెప్తాను. ద సన్ ఈజ్ ఇన్ నార్మల్ స్టేట్ అంటే సూర్యుడు నార్మల్ స్టేట్లో సన్ ఇన్ నార్మల్ స్టేట్ పియర్స్ అవుట్ continuous pour out sun in normal state pour out continuous stream of high energy particles that race toward the earth at a peak speed. అంటే సూర్యుడు తన యొక్క వేడి అంటే ఆ హీట్ ఎనర్జీ ఏదైతే భూమి మీదకి పంపించడం జరుగుతుందో నార్మల్గా ఉన్నప్పుడు ఆ స్పీడ్ ఎంత స్పీడ్గా ఈ రేస్ భూమికి టచ్ అవుతుంది అంటే మరి సైంటిస్టులు చెప్తారు మరి 3 million miles per hour అంటే 3 million miles per hour అంటే అంత స్పీడ్గా ఈ యొక్క ఎనర్జీ హీట్ మరి వస్తుంది అనమాట. దాన్ని కిలోమీటర్స్కి మనం కన్వర్ట్ చేస్తే 4.82 మైల్స్ అనేది ఏదైతే ఉందో కిలోమీటర్స్ పర్ అవర్ 4.82 మిలియన్ కిలోమీటర్స్ పర్ అవర్ అంటే అంత స్పీడ్లో హీట్ ఎనర్జీ భూమి మీదకి మరి ప్రొడ్యూస్ అవుతుంది, అంటే రేస్ ద్వారా రావడం మనం చూస్తున్నాం. సో అది సైంటిఫికలీ. కానీ ఇక్కడ మనం చూస్తున్నాం, ఇక్కడ ఈ ట్రిబులేషన్ పీరియడ్ లోపల 4th వైల్ సన్ మీద మరి పోర్ చేసినప్పుడు ఆ దేవుని యొక్క ఉగ్రత మరి ఆ సూర్యుని మీద వేసినప్పుడు ఆ సూర్యుడి అంట ఏం చేస్తాడంట ఎంతో వేడిని మరి మనుషుల మీద అంటే అగ్నిలాగా. చదువు మళ్ళొకసారి 8వ వచనం. మరియు 4వ దూతకు మనుషులను అగ్నితో కాల్చుటకు శక్తి అనుగ్రహించబడి వాడు తన చిన్న బుడ్డిని సూర్యుని మీద కుమ్మరించగా. సో ఇక్కడ మనం చూస్తున్నాం, అక్కడ ఏం జరిగిందంటే ఈ చిన్న బుడ్డిను సూర్యుని మీద కుమ్మరించబడినప్పుడు ఇక్కడ వచ్చే అది ఏం జరిగిందంటే భూమి మీద ఏమొస్తుంది ఫైర్, అగ్ని. సో ఇక్కడ మనం చూస్తున్నాం, అక్కడ ఆ మాట ఉంది కాబట్టి మనం దాన్ని తీసుకోవాలి. సో మనుషులను అగ్ని చేత దహించుటకు అంటే అంత భయంకరంగా ఆ వేడి వస్తుందన్నమాట. సో ఎప్పుడైతే ఫైర్ అనేది వస్తుందో అక్కడ ఖచ్చితంగా ఏమొస్తుందంటే హీట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది, వేడి అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో అది మనం ఇక్కడ చూస్తున్నాం. ఈ సాయంకాలం మనం కొద్దిగా దాని గురించి తలస్తాం. ఎందుకంటే సన్ ఎప్పుడైతే తన అంటే ఆ హీట్ ఎనర్జీని ఎప్పుడైతే ఇంటెన్సిఫై చేస్తుందో మరి అక్కడ మనం చూస్తున్నాం అది ఫైర్ లాగా వస్తుంది, అంటే ఆ వేడి అనమాట. భూమి మీద ఈ టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుంది అనమాట. అంటే ఎంత ఇంక్రీజ్ అవుతుంది అనేది జస్ట్ కొన్ని మనం చరిత్రలో వెళ్ళి చూస్తే, హిస్టరీ లోపల వెళ్ళి చూస్తే మనం వెదర్ మెజర్మెంట్స్ అవన్నీ కూడా రీసెంట్గా మనకు జరిగినాయి. కాబట్టి చాలా 1900s 1800s 1500s ఆ టైం నుంచి మనకు కొద్దిగా హీట్ వెదర్ టెంపరేచర్స్ ఎట్లా మెజర్ చేసినారనేది మనకు కనబడుతుంది. కానీ ఒక చోట మనం చూస్తాం, అక్కడ ఎప్పుడంటే 1922లో 1922లో 1922వ సంవత్సరము 1922లో లిబియా అనే ప్రాంతంలో
హాటెస్ట్ టెంపరేచర్ రికార్డ్ అయిందంట. భూమి మీద ఉండే లిబియా అనే దాంట్లో ప్రాంతంలో హాటెస్ట్ టెంపరేచర్ ఏంటంటే 58 డిగ్రీ సెంటిగ్రేడ్, 58 డిగ్రీల సెంటిగ్రేడ్ మెజర్ అయిందంట. అంటే లిబియా అనే ప్రాంతంలో 1922లో, ఓకే, 1922వ సంవత్సరము రీసెంట్గా, కాబట్టి 100 సంవత్సరాల క్రితం అనుకుందాం. ఓకే, సో మన 1922లో లిబియా అనే ప్రాంతంలో మరి 58 డిగ్రీ సెంటిగ్రేడ్ మెజర్ అయిందంట. అంతేకాకుండా ఇంకా కొద్ది ముందుకు వెళ్తే 1913లో 1913వ సంవత్సరంలో ఫర్నెస్ క్రీక్ అనే ప్రాంతము డెత్ వ్యాలీ అంటారు, అక్కడ కాలిఫోర్నియాలో ఉంది. డెత్ వ్యాలీ అనేది కాలిఫోర్నియాలో ఉంది. సో ఆ ప్రాంతంలో 56.7 డిగ్రీ సెంటిగ్రేడ్ మెజర్ అయిందంట. హాటెస్ట్ ప్లేస్ అనమాట, అది చాలా వేడి కలిగిన ప్రాంతం. ఎందుకంటే కాలిఫోర్నియాలో డెత్ వ్యాలీ అనే ప్రాంతము ఫర్నెస్ క్రీక్ అనే ప్రాంతంలో 56.7 డిగ్రీ సెంటిగ్రేడ్ మెజర్ అయింది ఆన్ జూలై 10th 1913. జూలై 10th 1913లో. సో మనం ఇక్కడ చూస్తున్నాం, ఇక్కడ భూమి మీద హాటెస్ట్ టెంపరేచర్, మరి మ్యాక్సిమం మనకు రికార్డ్ అయిన టెంపరేచర్స్, మనకు తెలిసిన రికార్డ్ అయిన టెంపరేచర్ 58 డిగ్రీస్. సో మనము సమ్మర్ సీజన్లో మన ప్రాంతంలో వేడి ఎక్కువైన, అంటే టెంపరేచర్ హైయెస్ట్ టెంపరేచర్ మెజర్ అయింది దాదాపు 47 డిగ్రీస్, అంతే. 46 to 47 డిగ్రీస్, అంతేనా? 46 to 47 డిగ్రీస్, అంతేనా? 45, 46, ఒక్కసారి ఎప్పుడో 47 దాకా వచ్చింది. సో అంతా వచ్చింది. అక్కడ నుంచి మళ్ళీ ఒక రోజే ఉండే మనకు 47, 46, 45 కొద్ది క్రిందికి వచ్చింది. ఇప్పుడు మామూలుగా మనము 35, 23, 30, సో అటువంటి టెంపరేచర్స్ ఉంటాయి. కానీ ఈ ట్రిబులేషన్ పీరియడ్ లోపల నేను అనుకుంటానంటే ఇక్కడ హాటెస్ట్ టెంపరేచర్ మెజర్ అయింది కాబట్టి, సో దీనికన్నా కొద్దిగా వేడి ఇంకెక్కువ ఉంటుందని. ఎందుకంటే మనకు తెలిసిన రికార్డ్స్ ప్రకారము 58 డిగ్రీస్ 1922లో రికార్డ్ అయింది. సో ఈ 7 years ట్రిబులేషన్ పీరియడ్ లోపల ఇప్పుడు ఆల్రెడీ మనం గ్లోబల్ వార్మింగ్ అని వింటున్నాం కదా, ఎందుకంటే వేడి ఎక్కువైపోతుంది అని వింటున్నాం. సో అన్ని నదులు అంటే ఆర్టిక్ ప్రాంతాలు అవన్నీ కూడా కరిగిపోతున్నాయి, వాటర్ అంతా మెల్ట్ అయిపోతుంది, సో హీట్ ఎక్కువైపోతుంది అని వింటున్నాం. కాబట్టి ఈ 7 years ట్రిబులేషన్ పీరియడ్ లోపల సన్ మీద ఎప్పుడైతే ఆ యొక్క పాత్ర కుమ్మరించడం జరుగుతుందో, నేను అనుకుంటాను ఇక్కడ 58 డిగ్రీస్ అని ఉంది కాబట్టి నేనేమనుకుంటానంటే మేబీ 60 to 75 డిగ్రీ సెంటిగ్రేడ్ రావచ్చు. జస్ట్ మన ఇమాజినేషన్ అంతే. ఎందుకంటే అంత హీట్ మనిషికి మరి రావడం అది ఇంపాసిబుల్, ఏసీ పనిచేయదు కదా. 58 డిగ్రీస్ మనము ఇప్పుడు ప్రజెంట్ ఇండియాలో, మరి అది కూడా నేను కొన్ని రికార్డ్ తీసుకున్నాను. ఏంటంటే ఇండియా లోపల రాజస్థాన్ అనే ప్రాంతంలో మనకు దాదాపు 51 డిగ్రీస్ మెజర్ అయిందంట ఒకప్పుడు, 51 డిగ్రీస్. సో అది నేను డేట్ రాయలేదు, కానీ రాజస్థాన్లో మరి 51 డిగ్రీస్ మెజర్ అయిందని జస్ట్ అది నేను రాసుకున్నాను. ఓకే, 51 డిగ్రీస్ రాజస్థాన్లో. ఇరాన్ అండ్ ఇరాక్ ప్రాంతంలో దాదాపు 54 డిగ్రీస్ ఆర్ 55.8 డిగ్రీస్. సో అటువంటి ప్రాంతాలు కొన్ని ఉన్నాయి, అంతవరకు వస్తాయి. కానీ ఇక్కడ ఇంకా కొద్దిగా తీవ్రంగా ఉంటుంది, 60 to 75 డిగ్రీస్ ఉంటుంది. కాబట్టి నేను ఇది చదువుతున్నప్పుడు నేను ఒక తలంపు వచ్చింది ఏంటంటే హ్యూమన్ బాడీ మెల్టింగ్ పాయింట్ ఏంటి అనేది. ఓకే, ఎందుకంటే మనకు ఐరన్ మెల్టింగ్ పాయింట్ ఉంటుంది. సో ఐరన్ అనేది ఉంటుంది కదా, ఇనుమును మెల్టింగ్ పాయింట్ అండ్ బాయిలింగ్ పాయింట్ రెండు ఉంటాయి. అదే ఎక్కడైనా కూడా మనం హీట్ అనేది, మరి ఫైర్ అనేది హీట్ అనేది ప్రొడ్యూస్ అయినప్పుడు దాంతో మనకు బాయిలింగ్ పాయింట్ వస్తుంది, మెల్టింగ్ పాయింట్ వస్తుంది, తర్వాత బాయిలింగ్ పాయింట్ వస్తుంది. సో ఫస్ట్ బాయిలింగ్ పాయింట్ వస్తుంది అన్నమాట, మెల్టింగ్ పాయింట్ వస్తుంది మొదట. సో అది మెల్ట్ అవుతుంది, మెల్ట్ అయిన తర్వాత అప్పుడు బాయిల్ అవుతుంది అనమాట. సో ఐరన్ మరి మనకు తెలిసిన ప్రకారంగా ఒకవేళ ఎవరైనా ఇక్కడ మెటలర్జీ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే, మరి అంటే మెటల్స్ మీద స్టడీ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే, ఐరన్ అనేది మెల్ట్ కావడానికి అబౌట్ 1538 డిగ్రీ సెంటిగ్రేడ్ కావాలి. 1538, 1538 డిగ్రీల హీట్ ప్రొడ్యూస్ చేసినప్పుడు అప్పుడు ఆ మంట దాని వేడి పెరిగినప్పుడు అక్కడ ఏమవుతుందంటే ఆ ఐరన్ అనేది మెల్ట్ అవ్వడం అవుతుంది. సో ఐరన్ మెల్ట్ అయిన తర్వాత ఐరన్ బాయిల్ కావాలి అంటే కదా, ఇప్పుడు మనం అన్నం వండుతాం. సో అన్నం వండినప్పుడు మెల్లగా అది హీట్ అయిన తర్వాత మెల్లగా ఏమవుతుంది, ఒక దగ్గరకు వచ్చినాక బాయిల్ అవుతుంది కదా, బాయిలింగ్ పాయింట్ అనమాట దాన్ని. సో రైస్కి ఒక బాయిలింగ్ పాయింట్ టెంపరేచర్ ఉంటుందన్నమాట. సో ఇక్కడ మనము ఐరన్ బాయిలింగ్ పాయింట్ టెంపరేచర్ ఏంటంటే మెల్ట్ అయిన తర్వాత ఐరన్ బాయిల్ కావాలి అంటే
బాయిలింగ్ పాయింట్ రావాలి అంటే దాదాపు 2862 డిగ్రీస్ దాటిన తర్వాత బాయిలింగ్ పాయింట్ స్టార్ట్ అవుతుంది అన్నమాట. సో హ్యూమన్ బాడీ మెల్టింగ్ పాయింట్. సో ఇది నేను చూస్తున్నప్పుడు నాకు తలంపు వచ్చిందంటే ఈ భయంకరమైన వేడి మనుషులకు రావడంతో వాళ్ళు ఎట్లా భరించగలిగినారు అంటే భరించలేరు. అక్కడ ఏ ఏసీ పనిచేయదు, ఓకే, ఏ ఏసీ పనిచేయదు. ఎందుకంటే మనం ఈ దినాలలో ఎలక్ట్రిసిటీ అవన్నీ కూడా మనం దేని మీద ఆధారపడినాము, ఎలక్ట్రిసిటీ ఎట్లా ప్రొడ్యూస్ అవుతుంది, మనము ఏమంటాం రివర్స్ మీద ఆధారపడతాము. తర్వాత ఇంకేముంటుంది, థర్మల్ ఏమంటాం థర్మల్ దాని మీద థర్మల్ పవర్ మీద డిపెండ్ అవుతాము. సో ఇవన్నీ కూడా ఆ టైంలో ఇవన్నీ చాలా భయంకరంగా ఉంటాయి. కాబట్టి ఈ సన్ అనేది ఎంత వేడి పెరిగిపోతుందంటే ఆ వేడి పెరిగిపోయినప్పుడు మరి మనిషికి తట్టుకోలేడు. ఏ ఏసీలు పనిచేయవు, అంటే నీ కరెంటు ఇవన్నీ కూడా ఏం పనిచేయవు. ఎందుకంటే నెక్స్ట్ వస్తుంది ఇంకోటి. నెక్స్ట్ మనం 4th వాయిల్ చూసినాం, తర్వాత 5th వాయిల్ కూడా చూస్తాం ఈ సాయంకాలం. అక్కడికి వచ్చినప్పుడు అక్కడ ఏ కరెంటు పనిచేయదంట. అంటే దాని అర్థం ఏంది, ఇక్కడ నుంచి స్టార్ట్ అనమాట. ఇక్కడ నుంచి చాలా భయంకరంగా ఉంటుంది. మనం అనుకుంటున్నాము వీఆర్ గెటింగ్ బెటర్ అని, మనం చాలా మంచిగా అవుతున్నాము, మనము మోడర్న్ అయిపోతున్నామని. కానీ దేవుడు అదంతా కూడా జీరో చేస్తాడు అనమాట. సో అక్కడ ఆ 7 years ట్రిబులేషన్ పీరియడ్ లోపల వాళ్ళను కంప్లీట్ జీరో చేస్తాడనేది ఇక్కడ మనం చూస్తాం. సో 60 to 75 degrees మేబీ రావచ్చు, ఇంకా ఎక్కువ రావచ్చు, నాకు తెలియదు, జస్ట్ మై ఇమాజినేషన్. ఓకే, 60 to 75 degrees ఇంటెన్సిఫైడ్ హీట్ టెంపరేచర్ రావచ్చు అని నేను అనుకుంటున్నాను. బట్ ఇంకా ఎక్కువ రావచ్చు, 100 degrees కూడా రావచ్చు. ఎందుకంటే 100 degrees మనము చాలా సాధారణంగా మనం చూస్తాం 45-50 degrees వచ్చే లోపల మన స్కిన్ బర్న్ అవుతుంది. స్కిన్ బర్న్స్ ఎందుకు వస్తాయి, బయట ఎండలో వెళ్ళినప్పుడు ఆ వేడికి నీ స్కిన్ బర్న్ అయిపోతుంది. సో 60 degrees దాటిందంటే నువ్వు ఉండలేవు అనమాట అక్కడ. కాబట్టి హ్యూమన్ మెల్టింగ్ పాయింట్ అంటే మనం సాధారణంగా మన బాడీ లోపల ఉండే ఫ్యాట్ మెల్ట్ కావాలి అంటే, చాలామంది ఇప్పుడు లావు ఉన్న వాళ్ళు బక్కగా కావాలనుకుంటాం కదా, అంటే మన లోపల ఫ్యాట్ కరిగిపోవాలా అనేది అంటాం. సో ఫ్యాట్ కరగాలి అంటే మన హ్యూమన్ బాడీకి ఎంత టెంపరేచర్ కావాలి తెలుసా? ఫ్యాట్ కరగాలి అంటే వీ నీడ్ 40 degrees centigrade. లోపల 40 degrees centigrade వస్తే ఫ్యాట్ నీ లోపల ఉండే ఫ్యాట్ కరుగుతుంది అనమాట. అక్కడ స్టార్ట్ అవుతుంది అనమాట మెల్టింగ్ పాయింట్ అనమాట. నీ బాడీ లోపల ఉండే ఫ్యాట్ మెల్టింగ్ పాయింట్ 40 degrees centigrade. సో ఈ ట్రిబులేషన్ పీరియడ్ లోపల ఈ సన్ యొక్క ఇంటెన్సిటీ అంటే దాని యొక్క వేడి, ఫైర్ తోటి వచ్చే ఆ వేడి పెరిగినప్పుడు 60 to 75 degrees వచ్చినప్పుడు నీ ఫ్యాట్ మెల్టింగ్ పాయింట్ దాటిపోయింది. నీ బాడీ యొక్క ఫ్యాట్ మెల్టింగ్ పాయింట్ దాటిపోతుంది అనమాట. అంటే ఎంత భయంకరంగా ఉంటుంది తలంచండి అంతే. సో అది మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. అందుకే సన్ అనేది ఎంత అవసరం మనకు, సూర్యుడు ఉండడం అవసరం. కానీ నాకు ఒక తలంపు వచ్చింది, ఈ సూర్యుడు ఇంత భయంకరమైన వేడితో మరి భూమి మీద వచ్చినప్పుడు, ఆ దేవుని యొక్క ఉగ్రత వచ్చినప్పుడు నాకు ఒక ప్రశ్న వచ్చింది, వాట్ అబౌట్ సన్ వర్షిపర్స్? ఏమవుతారు వారు? ఏం ప్రార్థన చేస్తారు ఆ సూర్యునికి? సూర్య నమస్కారం చేసేవారు ఏం చేస్తారు? ఏం చేయలేరు. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాం, ఇక్కడ అందుకే ఈ 7 ఏళ్ల శ్రమకాలం సమయంలో ఈ నీటిని కూడా పూజించేవారు ఉన్నారు కదా. మన దేశంలో గంగా పూజ చేస్తారు. మరి నీటిని పూజ చేసేవారు రక్తం అయిపోతే వాళ్ళు ఏం పూజ చేస్తారు కదా. సూర్యుడు అంత వేడితోటి మనుషుల మీద భయంకరంగా వస్తే ఏం ముందరిలో కూడా ఏం నమస్కారం చేస్తారు? వాడు ఉండలేడు కూడా అక్కడ. కాబట్టి దేవుడు అటువంటి వారిని అందరినీ కూడా తీర్పు తీర్చే సమయం అన్నమాట. కాబట్టి మన దేవుడు మరి దహించు అగ్ని ఉన్నాడని మనం చూస్తున్నాం. గాడ్ ఈజ్ అ కన్జ్యూమింగ్ గాడ్ కదా, కన్జ్యూమింగ్ ఫైర్ అనేది మనం చూస్తున్నాం, దహించు అగ్ని ఉన్నాడు. సో ఇక్కడ మనం ఒక సన్ అనేది మనకు ఎంతో అవసరం. దేవుడు అందుకే మనకు సూర్యుడు అనేది పెట్టినాడు. సో బైబిల్లో మనకు సన్ ఉండడము మనకు మేలంట. ఇట్ ఈస్ గుడ్ ఫర్ అస్. సన్ అనేది మన జీవితంలో ఉండడం అవసరం. ఎందుకంటే ఒకవైపు మరి బ్లెస్సింగ్, సన్ తోటి వచ్చే మనకు ఆశీర్వాదము ఇటువైపు ఉంది బైబిల్లో. సన్ తోటి వచ్చే మరి ఇక్కడ దేవుడు ఈ యొక్క శ్రమకాలం సమయంలో సన్ని దేవుడు ఎప్పుడైతే దాన్ని మొత్తుతాడో అక్కడ వచ్చే కర్సింగ్ అన్నమాట. మరి అక్కడ శాపం ఏంటో మనం ఇక్కడ చూద్దాం. జస్ట్ ఇక్కడ వచనాలు నేను చెప్తాను. ఇక్కడ వైపు మనం చూస్తే ఆశీర్వాదం వైపు మనం చూస్తే మత్తయి సువార్త 5వ అధ్యాయము 45వ వచనంలో మనం చూస్తాం. దేవుడు అంటే సూర్యుని అందరి మీద మరి ప్రకాశింపజేస్తున్నాడంట కదా. 5వ అధ్యాయం 45వ వచనం చదవండి. మాథ్యూ 5:45, 5th chapter 45th verse. అలాగున మీరు పరలోకమందున్న మీ తండ్రికి పిల్లలై ఉండగలరు. ఏలయనగా ఆయన దుర్మార్గుల పైనను మంచివారి పైనను
తన సూర్యుని ఉదయింపజేయుచున్నాడు. తన సూర్యుని మంచి వారి మీద దుర్మార్గుల మీద, అంటే మీ మీద దుర్మార్గుల మీద అందరి మీద దేవుడు ఇప్పుడు సూర్యుని ప్రకాశింపజేస్తున్నాడు. అంటే సన్ ఉండడం మనకు అవసరం. ఎందుకంటే ఈ దినాలలో మరి కరోనా వైరస్ సమయంలో ఏం కావాలి మనకు? వైటమిన్ డి, వైటమిన్ సి కాదు, వైటమిన్ D3 D3 సి అండ్ D3. ఓకే, ఇవి కావాలి మనకు. వైటమిన్ సి కావాలి. నేను ఇటువైపు చెప్పేది D3 ఎట్లా వస్తుందంటే సన్ రేస్ తోటి మనకు. ఓకే, సో అందుకే దేవుడు మన లోపల వైటమిన్స్ డెఫిషియన్సీ ఉండకుండా సన్ పెట్టినాడు. సో అందరి మీదకి వస్తుంది. సో వైటమిన్ D3 అనేది మనం ఇక్కడ చూస్తున్నాం. సో సన్ తోటి వస్తుంది మనకు. ఓకే, సో తర్వాత ఇంకొక వచనం మనం చూద్దాం, మనకు తెలిసిన వచనమే. 121 కీర్తన 6వ వచనం, 121 Psalm 6th verse. తన ప్రజలను దేవుడు ఏ విధంగా కాపాడుతాడు అనేది మనం చూస్తున్నాం. 121 కీర్తన 6వ వచనం, 121 Psalm 6th verse. పగటి ఎండ దెబ్బ అయినను రాత్రి వెన్నెల దెబ్బ అయినను నీకు తగలదు. ఓకే, ద సన్ షల్ నాట్ స్మైట్ ది బై డే నార్ ద మూన్ బై నైట్. అంటే తన బిడ్డలను దేవుడు కాపాడుకుంటాడంట. అంటే ఆ సూర్యుడు పగలు వేట నేను మళ్ళీ పగటి ఎండ దెబ్బ రాదనమాట. అంటే ఎండ దెబ్బ రాకుండా రాత్రి వెన్నెల దెబ్బ అయినా మన మీద రాకుండా తన బిడ్డలను దేవుడు కాపాడుకుంటాడంట. కానీ ఈ 7 years ట్రిబ్యులేషన్ పీరియడ్ లోపల సూర్యుని యొక్క దెబ్బ పడుతుందన్నమాట అక్కడ. అంటే మనుషులు డిహైడ్రేట్ అయిపోతారు. సో ఇక్కడ మనం గమనిస్తున్నాము మనుషులు ఎంత డిహైడ్రేషన్ అయిపోతారంటే మనకి మొత్తము వాళ్ళ లోపల ఏముండదు. ఎందుకంటే ఆల్రెడీ వాటర్ లేదు త్రాగడానికే, ఆల్రెడీ వాటర్ లేదు. ఇటువైపు మళ్ళీ హీట్ అవుతుంది, టెంపరేచర్ పెరిగిపోతుంది. అంటే నువ్వు ఆ టెంపరేచర్ కంట్రోల్ చేసుకోవడానికి నీ లోపల ఫ్లూయిడ్స్ వేసుకోవాలి. అంటే అట్లీస్ట్ వాటర్నే వేసుకోవాలి. ఆ దాహం నీకు ఖచ్చితంగా ఎన్ని ఫ్లూయిడ్స్ వేసుకున్నా వాటర్ వేసుకోకుంటే నీకు థర్స్ట్ అనేది తీరదు. సో హీట్లో ఉన్నప్పుడు వాటర్ అనేది కన్జంప్షన్ కంపల్సరీ. కానీ ఇక్కడ మనం చూసినాం ఆల్రెడీ వాటర్ని దేవుడు ఫస్ట్ బ్లడ్గా మార్చేసినాడు, రివర్స్ని మార్చేసినాడు, ఫౌంటైన్స్ని మార్చేసినాడు, ఆల్రెడీ బ్లడ్ చేసినాడు. ఇప్పుడు సన్ని హీట్ పెంచేసినాడు. సో మనిషి యొక్క స్థితి ఏంటి తలంచండి. సో అందుకే 7 ఏళ్ల శ్రమకాలము అది గొప్ప శ్రమకాలం, గ్రేట్ ట్రిబ్యులేషన్ పీరియడ్ అని చెప్పడం చూస్తున్నాం. కాబట్టి సో అది మనం చూస్తున్నాం. అందుకే ప్రత్యక్షత గ్రంథం 7వ అధ్యాయం 3:16 కూడా అది మనకు ఆశీర్వాదకరంగా ఆ వచనాలు ఉన్నాయి. ఇటువైపు మనం చూస్తే కర్సింగ్. ఏంటి కర్సింగ్ అంటే డ్యూటరానమీలో మరి దేవుడు చెప్తాడు, ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 24వ వచనంలో, డ్యూటరానమీ 32nd chapter 24th verse లో అంటాడు. అంటే బర్నింగ్ ఫైర్ అని దేవుడు పంపిస్తాడంట. సో అది మనం తర్వాత ఇంటికి వెళ్ళక చదువుకోండి. తర్వాత ఐజయా 24th chapter 6th verse 24వ అధ్యాయము యెషయా గ్రంథం 6వ వచనంలో అక్కడ చెప్పినాడు. తర్వాత మలాకి గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం కూడా చెప్పినాడు. అంటే ఆ సూర్యునితోటి వచ్చే మనుషులకు భయంకరమైన వేదన అనమాట. సో మలకాయ్ 4th chapter 1st verse అండ్ దెన్ లూక్స్ గాస్పెల్ 21st chapter లూకాసు వార్త 21వ అధ్యాయము 11వ వచనము 25వ వచనము 26వ వచనం. సో ఈ వచనాలలో మరి మనం చూస్తాం సూర్యుని యొక్క వేడితో మరి మనుషులను దేవుడు మరి దేవుని యొక్క కోపం కుమ్మరిస్తాడని ఇక్కడ మనం చూస్తున్నాం. సో ఓకే, ఇవి మనం ఇటువైపు ఉండే కర్సింగ్ అనమాట, సూర్యునితో వచ్చే కర్సింగ్. సో దేవుడు ఎందుకు ఆ విధంగా పెట్టినాడంటే ఆయన రక్షణను నిర్లక్ష్యం చేసే వారి మీద దేవుని యొక్క కోపం ఖచ్చితంగా కుమ్మరిస్తాడంట. సో 9th verse వెళ్దాం. 16వ అధ్యాయము 9వ వచనం, 16th chapter 9th verse. మనుషులు గొప్ప వేడిమితో కాల్చబడుచు ఈ తెగుళ్లపై శక్తిని కలిగి ఉన్న దేవుని నామమును దూషించి ఆయనకు మహిమనిచ్చినట్లు వారు మారు మనస్సు నొందకయుండిరి. సో ఇక్కడ చూస్తాం హ్యూమన్ రెస్పాన్స్. సో మనం అవుట్లైన్స్ లో మనం చూస్తాం. సో 9th verse అండ్ 11th verse ఇస్ ది హ్యూమన్ రెస్పాన్స్ టువర్డ్స్ గాడ్స్ wrath. దేవుని యొక్క ఉగ్రతకు మానవుడు ఇచ్చే ప్రతిఫలం అనమాట, ప్రత్యుత్తరం అనమాట. ఏంటి ప్రత్యుత్తరం మానవుడు ఇచ్చినాడంటే, అండ్ మెన్ వర్ స్కోర్డ్ విత్ గ్రేట్ హీట్, గొప్ప వేడితో కాల్చబడుచున్నారంట. సో ఇక్కడ మనం చూస్తాం ఇక్కడ ఫైర్ అండ్ హీట్, ఆ గొప్ప వేడి అనమాట, గ్రేట్ హీట్. ఇది గొప్ప వేడి అనమాట, గ్రేట్ హీట్. సో ఎంత గ్రేట్ హీట్ ఉండొచ్చు అంటే మనం జస్ట్ ఇమాజినరీలో 60 to 75 degrees అన్నాం, ఇంకా ఎక్కువ ఉండొచ్చు. సో అంత వేడి మరి దేవుడు వారిని దాంతో కాల్చినాడంట. అండ్ మెన్ వెర్ స్కోర్డ్ విత్ గ్రేట్ హీట్.
సో కాల్చబడుతున్నప్పుడు ఏమవుతుంది అక్కడ? అండ్ బ్లాస్ఫేమ్ ద నేమ్ ఆఫ్ గాడ్ విచ్ హ్యాడ్ పవర్ ఓవర్ దిస్ ప్లేగ్స్. ఈ తెగుళ్ళ మీద శక్తి కలిగిన దేవుణ్ణి దూషించుచున్నారు. ఎవరు దూషించుచున్నారు? మనుషులు. ఎవరైతే మనుషులు అక్కడ 7 ఏళ్ల శ్రమకాలం సమయంలో ఉన్నారో, ఆల్రెడీ ఈ సోర్స్ తోటి అనగా పుండ్లతోటి బాధపడుతున్నారు, మరి నీరు లేకుండా బాధపడుతున్నారు, మరి సూర్యుని యొక్క వేడితో మరి కాల్చబడుతున్నారో వారు దేవుణ్ణి దూషించుచున్నారంట. అంటే ఇదొక మంచి తలంపు దేవుడు మనకి ఇచ్చేది ఏంటంటే, నరకంలో వెళ్ళేవాడు దేవుణ్ణి దూషిస్తూనే ఉంటాడు అనమాట. అంటే వాడు ఎంత భయంకరంగా ఆ వేదన కలిగి ఉంటాడు అనేది ఇక్కడ మనం చూస్తున్నాం. అంటే మనం అనుకుంటాం నరకంలో పోయిన తర్వాత దేవా నన్ను క్షమించు అని అంటావేమో అని. అక్కడ నువ్వు అటువంటి తలంపులు నీ లోపల ఉండవు. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాం, ఇక్కడ భయంకరంగా దేవుని దూషిస్తారంట. అండ్ బ్లాస్ఫేమ్ ద నేమ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క నామమును దూషించినారంట. సో దేవుడు అండ్ ద రిపెంటెడ్ నాట్ టు గివ్ హిమ్ గ్లోరీ, వారు పశ్చాత్తాపపడలేదంట దేవునికి మహిమ ఇవ్వడానికే. సో రిపెంటెన్స్, పశ్చాత్తాపపడడం అనేది కొన్నిసార్లు మన జీవితంలో వచ్చే పరిస్థితులతో దేవుని వైపు తిరుగుతాము, అది నిజమైన పశ్చాత్తాపం కాదు. బికాస్ ఆఫ్ సిచ్యువేషన్స్ ఇఫ్ యూ టర్న్ బ్యాక్ టు గాడ్, దట్ ఈస్ నాట్ ట్రూ రిపెంటెన్స్. నిజమైన పశ్చాత్తాపము కాదు. అది ఏంటంటే ఇటువంటి పరిస్థితులు మన జీవితంలో వచ్చినప్పుడు దేవుని దగ్గరికి వస్తాము. రావడం మంచిది, రావద్దని నేను అనడం లేదు. కానీ పశ్చాత్తాపం ఏంటి, నిజమైన పశ్చాత్తాపం ఏంటి అనేది మనం చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ వారి మీద వేడి వచ్చింది, నీళ్ళు తాగడానికి లేవు, అంత భయంకరమైన వేదన వారి లోపల ఉంది. వారి నిజమైన పశ్చాత్తాపం లేదు, దేవునికి మహిమ ఇచ్చేటట్టు పశ్చాత్తాపం లేదంట, దేవుణ్ణి దూషించినారంట. తర్వాత ఇక్కడ చూస్తున్నాం, ఇక్కడ 10th verse కూడా చదువుకొని మనం ముగించుకుందాం. 10th and 11th verse. మరియు 5వ దూత తన చిన్న బుడ్డిని మృగపు ఆసనముపై కుమ్మరించగా వాని రాజ్యము అంధకారంతో నిండుకొనెను. మరియు వారు ఆ నొప్పిని బట్టి నాలుకలు కొరుక్కొనుచు వారి నొప్పులను బట్టి వారి పుళ్లను బట్టి పరలోకపు దేవుని దూషించుచు తమ క్రియల నుండి మారు మనస్సు నొందకయుండిరి. సో 5th vial అంటే 5వ పాత్ర కుమ్మరించినప్పుడు డార్క్నెస్, అంధకారం అయిపోతుందంట, డార్క్నెస్. సో అది మనం ఇక్కడ చూస్తున్నాం. ఇక్కడ యూదా పత్రికలో 13వ వచనం మనం చూద్దాం. యూదా పత్రిక 13వ వచనము, Jude 13th verse. యూదా పత్రిక 13వ వచనం. తమ స్వంత సిగ్గులో సముద్రంలో రేగుచున్న అలల వలె నురుగు కక్కుచు తిరుగులాడు నక్షత్రములై ఉన్నారు. వీరి కొరకై కటిక చీకటి నిరంతరము కొరకు భద్రపరచబడి ఉన్నది. చాలు. టు హూమ్ ఈజ్ రిజర్వ్డ్ ద బ్లాక్నెస్ ఆఫ్ డార్క్నెస్. బ్లాక్నెస్ ఆఫ్ డార్క్నెస్, కటిక చీకటి. సో మామూలుగా చీకటి మనకు తెలుసు, కానీ కటిక చీకటి. సో అటువంటి చీకటి ఆ క్రీస్తు విరోధి యొక్క రాజ్యం మీద కుమ్మరిస్తాడంట దేవుడు. డార్క్నెస్, బ్లాక్నెస్ ఆఫ్ డార్క్నెస్. ఎందుకంటే మనం ఇక్కడ ఇంకొక తలంపు ఏం తీసుకుందామంటే, మరి నీటిని ఆరాధించేవారు మనం చూసినాము, సూర్యుని ఆరాధించేవారు చూసినాము. ఈ అంధకారంలో ఆ దురాత్మల సమూహంలో దురాత్మలతో పనిచేసే మరి కొంతమంది ఉన్నారు, విచ్క్రాఫ్ట్ చేసేవారు కదా, దురాత్మలతో పని చేసేవారు ఉన్నారు. ఎప్పుడు చేస్తారు దురాత్మలతో పనిచేసేవారు అంటే ఈ అంధకారం వచ్చినప్పుడు. సాధారణంగా మన తెలంగాణలో మనం వింటాం, అమావాస్య వచ్చినప్పుడు వాళ్ళు వెళ్ళి అడవిలో ఏదో కొంత ప్రాంతంలోకి వెళ్ళి ఏవో పూజలు చేస్తారు అని అంటారు. అంటే అవన్నీ ఏంటివి? అంధకార శక్తులు అనమాట. సో అటువంటి పరిస్థితి మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. ఎందుకంటే అండ్ ద 5th angel poured out his vial upon the seat of the beast. ఆ మృగం యొక్క ఆసనం మీద ఆ పాత్ర కుమ్మరించినాడంట. అండ్ హిస్ కింగ్డమ్ వాస్ ఫుల్ ఆఫ్ డార్క్నెస్. వాని రాజ్యము సంపూర్తిగా చీకటితో నిండి ఉందంట. అండ్ దే జ్ఞావ్ దే టంగ్స్ ఫర్ పెయిన్. మరి వారు నాలుకలు కొరుకున్నారంట నొప్పితో. సో ఇక్కడ మనం చూస్తున్నాం, ఇక్కడ వాని రాజ్యం అంతా కూడా అంధకారం అయిపోయింది. యాంటై క్రైస్ట్ కింగ్డమ్ ఈస్ కంప్లీట్లీ ఇన్ డార్క్నెస్. సో ఇది ఆల్రెడీ మనకు జరిగింది ఒకసారి బైబిల్లో. ఎక్కడంటే ఎక్సోడస్ 10th chapterలో, నిర్గమకాండం 10వ అధ్యాయంలో అక్కడ మనం చూస్తాం. అక్కడ 3 దినాలు 3 days ఈజిప్ట్ లోపల కంప్లీట్ డార్క్నెస్ అంట.
సో అక్కడ వెళ్ళి చదవము. అది ఆ ఎటువంటి డార్క్నెస్ అంటే ఒక మనిషి చూసుకోలేకపోయినాడంట. చూద్దాం అక్కడ నిర్గమకాండము 10వ అధ్యాయము 21వ వచనము 22, 23 చదుదాం. అదొక వచనం చదువుకొని ముగించుకుందాం. అప్పుడు ప్రభువు మోషేతో, ఐగుప్తు దేశము మీద చీకటి అనగా స్పర్శించగలుగు చీకటి కలుగునట్లు ఆకాశం వైపు నీ చెయ్యి చాపుమనెను. కనుక మోషే ఆకాశం వైపు తన చెయ్యి చాపగా ఐగుప్తు దేశమంతటిలో 3 దినములు కటిక చీకటి ఉండెను. సో ఇక్కడ మనం చూస్తున్నాం, ఇక్కడ ఐగుప్తు దేశంలో 3 దినములు కటిక చీకటి ఉందంట. సో ఈ 5th వాయిల్ మరి 5వ పాత్ర కుమ్మరించబడినప్పుడు కటిక చీకటి, క్రీస్తు విరోధి యొక్క రాజ్యం అంతా, అంటే భూమి మీద వాని రాజ్యం అంతా కూడా భూమి మీద వ్యాపించి ఉంటుంది, క్రీస్తు విరోధి యొక్క రాజ్యం. సో దాంట్లో మొత్తం చీకటి కమ్మి ఉంటుందంట. సో ఇక్కడ 21st వర్స్లో ఇక్కడ మనం చూస్తున్నాం, అండ్ ద లార్డ్ సెడ్ unto Moses, stretch out thine hand toward heaven, that there may be darkness over the land of Egypt, even darkness which may be felt. గమనించండి, అక్కడ ఆ చీకటిని అంటే స్పర్శించే చీకటి అనమాట. ఎట్లుంటుందో అది కదా, తలంచండి. దేవుడు చెప్పినాడు అక్కడ వాళ్ళు స్పర్శించే చీకటి అనమాట, అంటే ఫీల్ అయ్యేటట్టు అనమాట. అంటే వాళ్ళు అంత భయంకరం, మొత్తం ఐగుప్తు దేశం అంతటా ఓకే స్పర్శించే చీకటిగా ఉంటుందంట. సో అదే చీకటి ఇక్కడ కూడా జరుగుతుంది. ఇంకా 22nd వర్స్లో, అండ్ మోసెస్ స్ట్రెచ్ ఫోర్త్ హిస్ హ్యాండ్ టువర్డ్ హెవెన్ అండ్ దేర్ వాజ్ అ థిక్ డార్క్నెస్, కటిక చీకటి అయిపోయిందంట. ఇన్ ఆల్ ద ల్యాండ్ ఆఫ్ ఈజిప్ట్ 3 days, 3 దినములు. సో 23rd వర్స్ చదవండి. 3 రోజులుగా వారు ఒకరినొకరు చూడలేదు, ఎవడునూ తన స్థలము నుండి లేవలేదు. కానీ ఇశ్రాయేలు వారి పిల్లలందరూ తమ నివాసంలో వెలుగు కలిగి ఉండిరి. సో ఇది మనకు పాఠం ఏంటంటే, దీంతో కూడా మనకు ఒక ప్రూఫ్ ఏంటంటే దేవుడు సంఘమును ఈ శ్రమకాలం గుండా తీసుకొని వెళ్ళాడు. చర్చ్ విల్ నాట్ గో ఇన్ టు ట్రిబులేషన్ పీరియడ్. ఎందుకంటే అక్కడ ఇశ్రాయేలు దేశంలో వెలుగుంది, ఐగుప్తు దేశంలో చీకటి ఉంది. కాబట్టి అక్కడ ఏం జరిగిందంటే 23వ వచనంలో, దే సా నాట్ వన్ అనదర్, ఒకరినొకరు చూసుకోలేకపోయినారంట. అంటే ఈ 7 years ట్రిబులేషన్ పీరియడ్ లోపల ఆల్రెడీ వాటర్ పోయింది, సోర్స్ వచ్చినాయి, సన్ ఇంటెన్సిఫైడ్ అయిపోయింది, తర్వాత డార్క్నెస్ వచ్చేసింది. అంటే డార్క్నెస్ వచ్చిందంటే నీ ఎలక్ట్రిసిటీ పనిచేయదు, నీ బ్యాటరీ బ్యాకప్ పనిచేయదు, ఎందుకంటే యూపీఎస్ ఇన్వర్టర్స్ ఏం కూడా పనిచేయవు అనమాట. నీ ఏ టార్చ్ లైట్ పనిచేయదు, ఏ కరెంట్ పనిచేయదు, నీ ఫోన్లలో ఉండే టార్చ్ లైట్ కూడా పనిచేయదు, నీకు ఎలక్ట్రిసిటీ కూడా మొత్తం కంప్లీట్ డార్క్నెస్ అనమాట. అంటే దేవుడు ఆ కటిక చీకటిని తీసుకొని వచ్చినప్పుడు నీ లైట్లు ఎక్కడ పనిచేస్తాయి. సో ఇక్కడ మనం చూసినాం, అక్కడ ఐగుప్తు దేశంలో అంటే ఒకరినొకరు చూసుకోలేదంట. సో అది చాలా భయంకరంగా పరిస్థితి. దే సా నాట్ వన్ అనదర్ నీదర్ రోజ్ ఫ్రమ్ ఫర్ 3 days. వాడు లేవలేదంట. అంటే ఎక్కడ పోతున్నాడు కనబడతలేదన్నమాట. ఎక్కడ లేస్తాడు మనిషి, ఎటు వెళ్తాడు? సో 5th వాయిల్ 5వ పాత్ర కుమ్మరించబడినప్పుడు వాని రాజ్యం అంతా ఆ విధంగా చీకటి ఉందన్న. అందుకే ఫరో రాజ్యం అంతా కూడా చీకటి అయిపోయింది. సో క్రీస్తు విరోధి రాజ్యం అంతా చీకటి ఉంటుంది. కానీ ఇక్కడ మనం చూస్తున్నాం, ఇక్కడ గంభీరమైన ఆశీర్వాదం ఏంది, బట్ ఆల్ ద చిల్డ్రన్ ఆఫ్ ఇజ్రాయెల్ హ్యాడ్ లైట్ ఇన్ దర్ డ్వెల్లింగ్స్. వారి మధ్యలో వెలుగు ఉండేనంట, వారి నివాస స్థలంలో వెలుగు ఉండేనంట. సో మన నివాస స్థలము ఎవరు? యేసుక్రీస్తు. మన వెలుగు ఎవరు? యేసు ప్రభు. మన జీవితంలో యేసు ప్రభు ఉంటే వెలుగున్నట్టు. యేసు ప్రభు లేకుంటే నీ జీవితం అంధకారము. సో నీ జీవితంలో యేసు ప్రభు ఉండడం అవసరం. అందుకే ఇక్కడ 11వ వచనంలో వారంట అండ్ బ్లాస్ఫెమ్ గాడ్ ఆఫ్ హెవెన్, మరి పరలోకంలో ఉండే దేవుణ్ణి మరి దూషించినారంట, బికాస్ ఆఫ్ దర్ పెయిన్స్ అండ్ దేర్ సోర్స్. వారి యొక్క పుండ్లను బట్టి, వారి యొక్క నొప్పులను బట్టి దేవుని దూషించినారంట. అండ్ రిపెంటెడ్ నాట్ ఆఫ్ దేర్ డీడ్స్, వారి క్రియల నుండి వారు వెనుదిరగలేదంట. కాబట్టి ఇటువంటి పరిస్థితులు మన జీవితంలో రావడము, మరి అది కొన్ని పరిస్థితులు మన జీవితంలో వచ్చినప్పుడు పరిస్థితులను బట్టి నీ జీవితం మారడము కాదు, నిజంగా పశ్చాత్తాపం, నేను పాపిని, నా పాపంలో కొరకు యేసుప్రభు చనిపోయినాడని నిజమైన పశ్చాత్తాపంతో, నీ పాపం కొరకు యేసుప్రభు మరణించినాడని లోకానుసారమైన దుఃఖం కాదంట, దైవానుసారమైన
పశ్చాత్తాపం కదా. అందుకే 2 కొరింథీలో మనం చూస్తాం, 2 కొరింథీ 7వ అధ్యాయంలో అదొక్క వచనం చదువుకొని ముగించుకుందాం. ఎటువంటి పశ్చాత్తాపం నిజంగా మనకు అవసరము, వాట్ కైండ్ ఆఫ్ రిపెంటెన్స్, ద ట్రూ రిపెంటెన్స్, నాట్ ది వరల్డ్లీ సారో బట్ గాడ్లీ సారో. లోకానుసారమైన దుఃఖం కాదు, దైవానుసారమైన దుఃఖం ఉంటే నిజమైన పశ్చాత్తాపం ఉన్నట్టు. 7వ అధ్యాయము 2 కొరింథీ 7వ అధ్యాయము చదవండి 10వ వచనము. ఏలైనగా 9-10 చదవండి. 9-10. ఇప్పుడు మీరు దుఃఖపడితిరని కాదు గాని మీరు మారు మనస్సు నొందుటకై దుఃఖపడితిరని నేను ఆనందించుచున్నాను. ఎందుకనగా మీరు దైవానుసారముగా దుఃఖపడినట్లుగా చేయబడితిరి. అలాగున మీరు దేనిలోనూ మా ద్వారా నష్టం నొందకయుంటిరి. ఏలైనగా దైవానుసారమైన దుఃఖము రక్షణ కొరకై మారు మనస్సును క్రియ చేయించును. అట్టి దానిని బట్టి పశ్చాత్తాపపడన అవసరం లేదు, కానీ లోకానుసారమైన దుఃఖము మరణము క్రియ చేయించును. బట్ ద సారో ఆఫ్ ద వరల్డ్ వర్కెత్ డెత్. సో రిమోర్స్ఫుల్ కాదు, అంటే మనం ఏదో లోపల దుఃఖముతో దేవుని నమ్మడం కాదు, దైవానుసారమైన మరి దుఃఖంతో గాడ్లీ సారో. ఏంటి గాడ్లీ సారో అంటే, ఉదయకాలం మనం చూసిన మన పాపము, నేను పాపిని, నా పాపముల కొరకు యేసు ప్రభు తన రక్తమును చిందించినాడు, తర్వాత మరణించినాడు. ఆ రక్త ప్రోక్షణ చేయడంతో నా పాప క్షమాపణ దొరికింది. మరి నీ పాపము కొరకు యేసు ప్రభు మరణించినాడు అని నిజంగాను యేసు ప్రభును నీ జీవితము, పాత జీవితం విడిచిపెట్టి నీ కొత్త జీవితం కొరకు, అంటే నిజంగా యేసు ప్రభుని నమ్మడం ద్వారా నీ జీవితం మార్చబడుతుంది. క్రీస్తు యేసు నందున్నవాడు నూతన సృష్టి, కాబట్టి యేసు ప్రభు నందున్నవారు నూతనంగా జన్మించిన వారు అనమాట. కాబట్టి సో నీ జీవితంలో నిజమైన పశ్చాత్తాపము, దేని కొరకు పశ్చాత్తాపము, ఇటువంటి దుఃఖంలో ఇటువంటి వేదనలతో కాదు పశ్చాత్తాపడడం, పాపం నుండి పశ్చాత్తాపడడం. నీ జీవితంలో ఉండే పాపము కొరకు యేసు ప్రభు మరణించినాడు అనే నిజమైన పశ్చాత్తాపం. కాబట్టి ఇక్కడ మనం చూసిన ఆ సమయంలో అంటే అక్కడ ఉండే మనుషులు బికాస్ ఆఫ్ దేర్ పెయిన్స్ అండ్ దేర్ సోర్స్ దే బ్లాస్ఫెమ్ గాడ్. ఆ పరిస్థితులను బట్టి దేవుని దూషించినారంట కదా. మన జీవితంలో కూడా కొన్నిసార్లు లోకరీతిగా మనం కూడా కొన్నిసార్లు అట్లా తలంస్తుంటాం. మన జీవితంలో అటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఎక్కడున్నాడు దేవుడు అని అంటాం. అది కూడా చాలా భయంకరమైన మాట. మనం అనకూడదు దేవుడు ఎక్కడున్నాడు అనే మాట. ఈ పరిస్థితుల్లో ఉంటే దేవుడు ఇట్లా చేస్తాడా అనే మాట అనడం కూడా చాలా భయంకరమైన మాట అది. కాబట్టి మనం ఆ మాటలు గమనించుకోవాలి. సో ఆ పరిస్థితులలో దేవునికి వందనాలు చెల్లించాలి. అండ్ రిపెంటెంట్ నాట్ ఆఫ్ దేర్ డీడ్స్, వారి క్రియల నుండి, ఎటువంటి క్రియలు, పాపపు క్రియలు అనమాట. వారి క్రియలు నుండి వెనుదిరగలేదు. దే హ్యావ్ నాట్ రిపెంటెడ్ ఆఫ్ దేర్ డీడ్స్, అంటే వారి పాపం యొక్క క్రియల నుండి వారు వెనుదిరగలేదు. కాబట్టి ఈ 7 years ట్రిబులేషన్ పీరియడ్లో ఉండేవారు వాళ్ళు మారు మనసు కూడా పొందలేని పరిస్థితి అనమాట. అంటే వారికి పశ్చాత్తాపం లేదు, అంటే నిజంగా యేసు ప్రభువుని నమ్మరనమాట వారు. అంటే అటువంటి వారు ఈ అంధకారం అనేది మనం ఏదైతే చూస్తామో అది నరకానికి మనం పోలికగా మనం చూస్తున్నాం. చాలా వచనాలు ఉన్నాయి. వెలుపల కటిక చీకటి అనే మాట మరి మత్తయి సువార్తలో 3-4 వచనాలలో మనం చూస్తాం. అవుటర్ డార్క్నెస్ అని మనం చూస్తుంటాం. సో అవన్నీ కూడా నరకానికి పోలికలు అనమాట. సో నరకానికి వెళ్ళే వ్యక్తి, ఎవరైతే నరకానికి వెళ్తున్నారో ఆ వ్యక్తికి నిజమైన మారు మనసు లేదు కాబట్టి నరకానికి వెళ్తున్నాడు. సింపుల్. కాబట్టి మన జీవితంలో నిజమైన దైవానుసారమైన పశ్చాత్తాపము, పాపము నిమిత్తము యేసు ప్రభు నా పాపముల కొరకు మరణించినాడనే నిజమైన పశ్చాత్తాపం, నేను పాపిని అనే పశ్చాత్తాపం నీ లోపల లేకుంటే నువ్వు చక్కగా నరకానికి వెళ్తున్నావు. కాబట్టి పరిస్థితులను బట్టి దేవుని వైపు తిరగడం కాదు, నీ జీవితంలో ఉండే పాపంను బట్టి దేవుని వైపు తిరగడం, అది చాలా ప్రాముఖ్యమైన విషయం. చాలామంది ఈ దినాలలో పరిస్థితులను బట్టి దేవుని దగ్గరికి వస్తాం. ఓకే, రావడంతో తప్పు లేదు, కానీ తెలుసుకోవడం, సరైన విధంగా తెలుసుకోవడం అవసరం. ఏంటి సరైన విధంగా తెలుసుకోవడం అంటే, నా పాపం కొరకు నేను యేసు ప్రభువును నమ్ముకోవాలి, అంటే నా పాపము నిమిత్తం ఆయన మరణించినాడని తెలుసుకోవడం అవసరం. కాబట్టి నిజమైన మారు మనసుతో మనకు రక్షణ అనేది తెలుస్తుంది. లోకానుసారమైన ఇటువంటి దుఃఖాలు, ఇటువంటి కష్టాలు, ఇటువంటి వేదనలతో మరి దేవుని దగ్గరికి రావద్దు అనడం లేదు, రావచ్చు, కానీ నిజమైన పశ్చాత్తాపం తెలుసుకోవడం అవసరం. కాబట్టి దేవుడు మనకు సాయం చేయాలి. మరి నిజమైన రక్షణను, పశ్చాత్తాపంతో కూడిన మరి మారు మనసు మనకు ఏదైతే అవసరమో అది మనం తెలుసుకొని, మరి ఇక్కడ ఉండేవారు పశ్చాత్తాపడలేదంట. దే హ్యావ్ నాట్ రిపెంటెడ్ ఆఫ్ దేర్ డీడ్స్. వారి క్రియలు ఏంటి? వారి క్రియలు అంటే పాపం యొక్క క్రియలు. ఆ క్రియల నుండి వాళ్ళు వెనుదిరగలేదు, ఉల్టా దేవుని దూషించినారు అనేది మనం చూస్తున్నాం. కాబట్టి పిల్లల దేవుడు మన రక్షణ ఇచ్చి నరకం నుండి రక్షించినాడు.
ఆ భయంకరమైన కటిక చీకటి నుండి రక్షించినాడు. సో ఆ కటిక చీకటి సంగతి ఇంకా వచ్చే వారం దేవుని చిత్తం అయితే చూద్దాం. కాబట్టి అనౌన్స్మెంట్స్ గమనించండి. మరి అనౌన్స్మెంట్స్ తర్వాత చెప్పానా? ఓకే. సో ప్రకటనలు గమనించండి. మనము బుధవారం సాయంకాలం యథావిధిగా ప్రార్థన కూడిక ఉంటుంది. తర్వాత